మొదట దినవృత్తాంతముల గ్రంథంలో నుండి 3వ అధ్యాయము చదువుకుంటున్నాం. దావీదునకు హెబ్రోనులో పుట్టిన కుమారులెవరనగా యెజ్రెయేలీయురాలైన అహీనోయమునకు పుట్టిన అమ్నోను జ్యేష్ఠుడు. కర్మెలీయురాలైన అబిగయీలునకు పుట్టిన దానియేలు రెండవవాడు. గేషూరు రాజైన తల్మయి కుమార్తె అయిన మయకాకు పుట్టిన అబ్షాలోము మూడవవాడు. హగ్గీతు కుమారుడైన అదోనియా నాల్గవవాడు. అబిటలు కనిన షెఫట్య ఐదవవాడు. అతని భార్య అయిన ఎగ్లా కనిన ఇత్రియాము ఆరవవాడు. ఈ ఆరుగురు హెబ్రోనులో అతనికి పుట్టిరి. అచ్చట అతడు 7 సంవత్సరముల 6 నెలలు ఏలెను. యెరూషలేములో 33 సంవత్సరములు ఏలెను. యెరూషలేములో అతనికి పుట్టిన వారెవరనగా అమ్మీయేలు కుమార్తె అయిన బెర్షబా వలన కలిగిన షిమ్యా, షోబాబు, నాతాను, సొలొమోను అను నలుగురు. ఈబారు, ఎలీషామా, ఎలీపెలెటు, నోగహు, నెపెగు, యాఫియా, ఎలీషామా, ఎల్యదా, ఎలీపెలెటు అను 9 కుమారులు. ఉపపత్నుల వలన కలిగిన వారు కాక వీరందరూ దావీదునకు జననమైరి. తామారు వీరికి సహోదరి. సొలొమోనునకు రెహబాము కుమారుడు. అతని కుమారుడు అబియా. అబియాకు ఆసా కుమారుడు. ఆసాకు యెహోషాపాతు కుమారుడు. యెహోషాపాతునకు యెహోరాము కుమారుడు. యెహోరామునకు అహజ్యా కుమారుడు. అహజ్యాకు యోవాషు కుమారుడు. యోవాషునకు అమజ్యా కుమారుడు. అమజ్యాకు అజర్యా కుమారుడు. అజర్యాకు యోతాము కుమారుడు. యోతామునకు ఆహాజు కుమారుడు. ఆహాజునకు హిజ్కియా కుమారుడు. హిజ్కియాకు మనష్షే కుమారుడు. మనష్షేకు ఆమోను కుమారుడు. ఆమోనునకు ఏషియా కుమారుడు. ఏషియా కుమారులెవరనగా జ్యేష్ఠుడు యోహనాను, రెండవవాడు యెహోయాకీము, మూడవవాడు సిద్కియా, నాలుగవవాడు షల్లూము. యెహోయాకీము కుమారులలో యొకన్యాను ఒకడుండెను. అతని కుమారుడు సిద్కియా. యొకన్యా కుమారులు అస్సీరు, షయల్తీయేలు, మల్కీరాము, పెదాయా, షెనజ్జరు, యొకమ్యా, హోషమా, ఒబద్యా. పెదయా కుమారులు జెరుబ్బబేలు, షిమి. జెరుబ్బబేలు కుమారులు మెషుల్లాము, హనన్యా. షేలోమీతు వారికి సహోదరి. హషుబా, ఓహోవెలు, జెకెర్యా, బెరెక్యా, హసజ్యా, యూషాబెసెదు అను మరి 5గురుండిరి. హనన్యా కుమారులు పెలెట్యా, యెషియా. రెఫాయా కుమారులున్న అర్నాను కుమారులను, ఒబద్యా కుమారులను, షెకన్యా కుమారులను. షెకన్యా కుమారులలో షెమాయా అను ఒకడుండెను. షెమాయా కుమారులు 6. హట్టూషు, ఈగాలు, బారియావు, నెయర్యా, షాపాతు. నెయర్యా కుమారులు 3. ఎల్యోయేనై, హిజ్కియా, అక్రికాము. ఎల్యోయేనై కుమారులు 7. ఓదవ్యా, ఎల్యాషీము, పెలాయా, అక్కూబు, యెహోనాను, దెలయ్యా, అనాని. దేవుడు ఈ అధ్యాయమును దీవించునుగాక. ఆమేన్. 1వ దినవృత్తాంతముల గ్రంథంలో నుండి 4వ అధ్యాయము చదువుకుంటున్నాం. యూదా కుమారులెవరనగా పెరెసు, హెస్రోను, కర్మి, హూరు, శోభాలు. శోభాలు కుమారుడైన రెవాయా యహతును కనెను. యహతు ఆహుమైని, లహదును కనెను. ఇవి సోరాతీయుల వంశములు. అబీయతాము సంతతి వారెవరనగా యెజ్రెయేలు, ఇష్మా, ఇగ్బాషు. వీరి సహోదరి పేరు హజ్జెలెల్పోని. మరియు గెదోరీయులకు పితరుడగు పెనూయేలును, హూషాయీయులకు పితరుడగు ఎజెరును. వీరు బెత్లెహేమునకు తండ్రి అయిన ఎఫ్రాతాకు జ్యేష్ఠుడగు హూషారునకు కుమారులు.
తెకోవ తండ్రి అయిన అషూరునకు హేలా నయారా అను ఇద్దరు భార్యలుండిరి. నయారా అతనికి అహుజామును, హెపెరును, తెమని, హాయా, హప్తారిని కనెను. వీరు నయారాకు పుట్టిన కుమారులు. హేలా కుమారులెవరనగా జెరెతు, సోహార, ఎత్నాను, కోజు, అనుబును, జోబేబాను, హారుము కుమారుడైన అహర్హేలు యొక్క వంశములను కనెను. ఎబ్బేజు తన సహోదరుల కంటే ఘనము పొందినవాడై ఉండెను. వేదన పడి ఇతని కంటినని అతని తల్లి అతనికి ఎబ్బేజు అని పేరు పెట్టెను. ఎబ్బేజు ఇజ్రాయేలీయుల దేవుని గూర్చి మొర్రపెట్టి, నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించి నా సరిహద్దును విశాలపరిచి నీ చెయ్యి నాకు తోడుగా ఉండ దయచేసి నాకు కీడు రాకుండా దానిలో నుండి నన్ను తప్పించుము అని ప్రార్థింపగా దేవుడు అతడు మనవి చేసిన దానిని అతనికి దయచేసెను. షూవహు సహోదరుడైన కేలుబు ఎఫ్తోనునకు తండ్రి అయిన మెహీరును కనెను. ఎఫ్తోను బెత్రఫాను, పాసెయను, ఇర్నాహాషునకు తండ్రి అయిన తెహిన్నాను కనెను. వీరు రేఖవారు. కనజు కుమారులు ఒత్నియేలు, షెరాయ. ఒత్నియేలు కుమారులలో హతతు అను ఒకడుండెను. మయానొత్తై ఎఫ్రాను కనెను. సెరాయ పనివారిలో లోయలో నివసించు వారికి తండ్రి అయిన యోవాబును కనెను. ఆ లోయలోని వారు పనివారై ఉండిరి. యుపన్నె కుమారుడైన కాలేబు కుమారులు ఈరు, ఏలా, నయము. ఏలా కుమారులలో కనజు అను ఒకడుండెను. యెహుల్లెలు కుమారులు జీపు, జీఫా, తిర్యా, ఆషర్యేలు. హెజ్రా కుమారులు ఎతెరు, మెరేదు, ఎఫెరు, యాలోను. మెరేదు భార్య మిర్యామును, షమ్మైని, ఎఫ్టెమోను వారికి పెద్దయిన ఇబ్బాహును కనెను. అతని భార్య అయిన యెహూదియా గెదోరునకు ప్రధాని అయిన ఎరెదును, సోకోకు ప్రధాని అయిన హెబెరును, జానోహకు ప్రధాని అయిన యెకుతీయేలును కనెను. మెరేదు వివాహము చేసుకొనిన ఫరో కుమార్తె అయిన బిత్యాకు పుట్టిన కుమారులు వీరే. మరియు నహము సహోదరి అయిన హూదియా భార్య యొక్క కుమారులెవరనగా గర్మీయుడైన కెయిలా, మయకాతీయుడైన ఎస్టెమో. షీమోను కుమారులు అమ్నోను, రిన్నా, బెన్హన్నాను, తీలోను. ఈషి కుమారులు జోహేతు, బెంజోహేతు. యూదా కుమారుడైన షేలహు కుమారులెవరనగా లేకాకు ప్రధాని అయిన ఏరు, మారేషాకు ప్రధాని అయిన లగ్డాయు. సన్నపు వస్త్రములు నేయు అగ్షేబ ఇంటి వంశకులకును, యోకిమీయులకును, కోజే బాయియులకును, యోవాషు వారికిని, మోయాబులో ప్రభుత్వము నొందిన సారాసీయులకును, యాషుబి లెహెము వారికిని అతడు పితరుడు. ఇవి పూర్వకాలపు సంగతులే. వారు కుమ్మరి వాండ్లయి నెతాయిమునందును గేదేరా నందును కాపురముండిరి. రాజు నియమము చేత అతని పని విచారించుటకై అచ్చట కాపురముండిరి. షిమ్యోను కుమారులు నెముయేలు, యామీను, యారీబు, జెరహు, షావులు. షావులునకు షల్లుము కుమారుడు. షల్లుమునకు మిష్బాము కుమారుడు. మిష్బామునకు మిష్మా కుమారుడు. మిష్మా కుమారులలో ఒకడు హమ్ముయేలు. హమ్ముయేలునకు జక్కూరు కుమారుడు. జక్కూరునకు షీమి కుమారుడు. షీమికి 14 కుమారులను 6 కుమార్తెలను కలిగిరి. అయితే అతని సహోదరులకు ఎంతో మంది కుమారులు కలగలేదు. యూదావారు వృద్ధి అయినట్లు వారి వంశములన్నీ వృద్ధి కాలేదు. వారు బెర్షెబాలోను, మోలాదాలోను, హజర్షువలలోను, బిల్హాలోను, ఎజ్జేములోను, తోలాదులోను, బెతూయేలులోను, హోర్మాలోను, సిగ్లగులోను, బెత్మెర్కాబోతులోను, అజర్ససాలోను, బెత్పీరిలోను, షరాయిములలోను కాపురముండిరి. దావీదు ఏలుబడి వరకు వారు ఆ పట్టణములలో కాపురముండిరి. ఏతాము, అయ్యేను, రిమ్మోను, తోకేను, ఆర్షాను అను వారి ఊళ్ళు 5.
బయలు వరకు ఆ పట్టణముల పొలములు వారి వశమున ఉండెను. ఇవి వారి నివాస స్థలములు. వంశావళి పట్టీలు వారికి ఉండెను. వారు మేషేబాబు, అమ్లేకు, అమజ్య కుమారుడైన యోషా, యోవేలు, అషియేలు కుమారుడైన షేరాయాకు పుట్టిన యోషిభ్య కుమారుడైన యెహూ, ఎల్యోయేనై, యహ్కోబా, యెషోహామా, ఆషయ, అదియేలు, మెషిమియేలు, బెనాయ. షమయాకు పుట్టిన షిమ్రి కుమారుడైన యోదయాకు పుట్టిన అల్లోను కుమారుడైన షీపి కుమారుడైన జీజా అనువారు. పేళ్ల వరుసను వ్రాయబడిన వీరు తమ తమ వంశములలో పెద్దలయ్యుండిరి. వీరి పితరుల ఇండ్లు బహుగా వర్ధిల్లెను. వీరు తమ మందల కొరకు మేత వెదుకుటకై కేదోరునకు తూర్పుననున్న పల్లపు స్థలములకు పోయి మంచి బలకరమైన మేతయు నెమ్మదియు సుఖమును గల విశాల దేశమును కనుగొనిరి. పూర్వమందు హామి యొక్క వంశపు వారు అక్కడ కాపురముండిరి. పేళ్ల వరుసను వ్రాయబడి ఉండు వీరు యూదారాజైన హిజ్కియా దినములలో అచ్చటికి వచ్చి అచ్చట కనబడిన వారి గుడారములను నివాస స్థలములను పడగొట్టి వారిని హతము చేసి అచ్చట తమ గొర్రెలకును తగిన మేత కలిగి ఉండుట చేత నేటి వరకు వారి స్థానములను ఆక్రమించుకొని ఉన్నారు. షిమ్యోను కుమారుడైన వీరిలో 500 మంది తమ పైని ఈషి కుమారులైన పెలెత్యాను, నెయర్యాను, రేఫాయాను, ఉజ్జియేలును అధిపతులుగా నిర్ణయించుకొని షెయీరు మున్నెమునకు పోయి అమాలేకీయులలో తప్పించుకొనిన శేషమును హతం చేసి నేటి వరకు అచ్చట కాపురమున్నారు. దేవుడు ఈ 4వ అధ్యాయమును దీవించునుగాక. ఆమెన్. ఇప్పుడు మనం మొదటి దినవృత్తాంతముల గ్రంథంలో నుండి 5వ అధ్యాయము చదువుకుంటున్నాం. ఇజ్రాయేలునకు తొలిచూలి కుమారుడైన రూబేను కుమారుల వివరములు. ఇతడు జ్యేష్ఠుడై ఉండెను గాని తన తండ్రి పరువును తాను అంటుపరిచినందున అతని జన్మ స్వాతంత్రమును ఇజ్రాయేలు కుమారుడైన యోసేపు కుమారులకి ఇవ్వబడెను. అయితే వంశావళిలో యోసేపు జ్యేష్ఠుడుగా దాఖలు చేయబడలేదు. యూదా తన సహోదరుల కంటే హెచ్చినవాడాయను. అతని నుండి ప్రముఖుడు బయలువెడలెను. అయినను జన్మ స్వాతంత్ర్యము యోసేపు దాయను. ఇజ్రాయేలునకు జ్యేష్ఠుడుగా పుట్టిన రూబేను కుమారులెవరనగా హానోకు, పల్లు, హెస్రోను, కర్మి. యోవేలు కుమారులలో ఒకడు షమయా. షమయాకు గోగు కుమారుడు. గోగునకు షీమి కుమారుడు. షీమికి మీకా కుమారుడు. మీకాకు రెవాయా కుమారుడు. రెవాయాకు బయలు కుమారుడు. బయలునకు బెయరా కుమారుడు. ఇతడు రూబేనీయులకు పెద్ద. అష్షూరు రాజైన తిగ్లత్పిలెసరు అతని చెర తీసుకొని పోయెను. వారి తరముల వంశావళి సరిచూడబడినప్పుడు వారి కుటుంబముల చొప్పున అతని సహోదరులలో ముఖ్యులుగా తేలినవారు మెహియేలును, జకర్యాయును. యోవేలు కుమారుడైన షమ్మకు పుట్టిన అజజు కుమారుడైన బెలయును. బెల వంశపు వారు ఆరోయేరు నందును నెబో వరకును బయల్మేయోను వరకును కాపురముండిరి. వారి పశువులు గీలాదు దేశమందు అతి విస్తారము కాగా తూర్పున యూఫ్రటీసు నది మొదలుకొని అరణ్యపు సరిహద్దు వరకును వారు కాపురముండిరి. సౌలు దినములలో వారు హగ్రీయులతో యుద్ధం జరిగించి వారిని హతము చేసి గీలాదు తూర్పు వైపు వరకు వారి గుడారములలో కాపురముండిరి. గాదు వంశస్థులు వారికెదురుగా భాషాను దేశమందు సల్కా వరకు కాపురముండిరి. వారిలో యోవేలు తెగవారు ముఖ్యులు. 2వ తెగవారు షాపాము వారు. షాపాము వారును యహనై వారును షాపాతు వారును బాషానులో ఉండిరి. వారి పితరుల ఇంటి వారైన వారి సహోదరులు 7. మీకాయేలు, మెషుల్లాము, షేబాయోరై, యకాను, జియా, ఏబేరు. వీరు హూరి అను వానికి పుట్టిన అబీహాయిలు కుమారులు. వీరు హూరి, యెరోయకు యారోయ, గిలాదునకు గీలాదు, మీకాయేలునకు మీకాయేలు, యెషీషైకి యెషీషై, అహదోకు అహదో, రూజునకు పుట్టిరి. గూని కుమారుడైన
అబ్దియేలునకు పుట్టిన ఆహి వారి పితరుల ఇండ్ల వారికి పెద్ద. వారు భాషణలోనున్న గీలాదునందును దాని గ్రామముల యందును, షారోనునకు చేరికైన ఉపగ్రామముల యందును దాని ప్రాంతముల వరకు కాపురముండిరి. వీరందరూ యూదా రాజైన యోతాము దినములలోను, ఇజ్రాయేలు రాజైన యెరోబాము దినములలోను తమ వంశావళ వరుసను లెక్కలో చేర్చబడిరి. రూబేనీయులలోను, గాదీయులలోను, మనష్షే అర్థగోత్రపు వారిలోను బల్లెమును ఖడ్గమును ధరించుటకును అంబు వేయుటకును నేర్చినవారు, యుద్ధమందు నేర్పరులై దండుకు పోతగిన వారు 44,760 మందియుండిరి. వీరు హగ్రీయులతోనూ, ఎతూరు వారితోనూ, నాపీషు వారితోనూ, నోదాబు వారితోనూ యుద్ధము చేసిరి. యుద్ధమందు వారు దేవునికి మొర్రపెట్టగా ఆయన మీద వారు నమ్మిక ముంచినందున ఆయన వారి మొర్ర ఆలకించెను కనుక వారిని జయించుటకు వారికి సహాయము కలిగెను. హగ్రీయులను వారితో ఉన్న వారందరూ వారి చేతికి అప్పగింపబడిరి. వారు 50,000 ఒంటెలను, పశువులను, 2,50,000 గొర్రెలను, 2,000 గాడిదలను, 1,00,000 జనమును పట్టుకొనిరి. యుద్ధమందు దేవుని సహాయము వారికి కలుగుట చేత శత్రువులు అనేకులు పడిపోయిరి. తాము చెరతీసుకొని పోబడి వరకు రూబేనీయులను, గాదీయులను, మనష్షే అర్థగోత్రము వారును వీరి స్థానముల యందు కాపురముండిరి. మనష్షే అర్థగోత్రము వారును ఆ దేశమందు కాపురముండి వర్ధిల్లుచు బాషాను మొదలుకొని బయల్మెహోను వరకు, షెన్నీరు వరకును, హెర్మోను పర్వతము వరకును వ్యాపించిరి. వారి పితరుల ఇండ్లకు పెద్దలైన వారెవరనగా ఎఫేరు, ఈషి, ఎలియేలు, అజ్రియేలు, ఇర్మియా, హోదవ్య, యహదియేలు. వీరు కీర్తి పొందిన పరాక్రమశాలులై తమ పితరుల ఇండ్లకు పెద్దలేరి. అయితే వారు తమ పితరుల దేవుని మీద తిరుగుబాటు చేసి దేవుడు తమ ముందర నాశనం చేసిన జన సమూహముల దేవతలతో వ్యభిచరించిరి. కాబట్టి ఇజ్రాయేలీల దేవుడు అష్షూరు రాజైన పూలు మనస్సును, అష్షూరు రాజైన తిర్గపిలెసెరు మనస్సును రేపగా అతడు రూబేనీయులను, గాదీయులను, మనష్షే అర్థగోత్రము వారిని చెరపట్టి నేటి వరకును కనబడుచున్నట్లుగా హాలహునకును, హాబోరునకును, హారాకును, గోజాను నదీ ప్రాంతములకును వారిని కొనిపోయెను. దేవుడు ఈ అధ్యాయమును దీవించునుగాక. ఆమేన్. ఈరోజు మనము దేవుని కృపను బట్టి మొదటి దినవృత్తాంతముల గ్రంథంలో నుండి 3 మరియు 4 అధ్యాయములు, అలాగే 5వ అధ్యాయం కూడా చదువుకోవటానికి దేవుడు చూపించిన కృపను బట్టి దేవుడికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దేవుడు మనందరికీ తోడైండునుగాక. ఆమేన్.